డియర్ యాస్పిరెంట్స్, ఐబీపీఎస్ నుంచి అయితే మనకి పీఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ అంతా మీకు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, కాబట్టి అందరూ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూయస్‌గా చూడండి. ప్రతి పాయింట్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ గాని మనం పర్ఫెక్ట్‌గా రీడ్ చేసినట్లయితే డెఫినెట్‌గా 30% మనకి సెలక్షన్ ప్రాసెస్‌లో కంప్లీట్ అయినట్టమాట. సో, ఒకసారి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, టైమ్స్ ఏంటి, షెడ్యూల్ అంతా కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే డాక్యుమెంట్స్ సంబంధించి సర్టిఫికేట్ సంబంధించి అన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్రతి ఇయర్ కూడా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాగా ఐబీపీఎస్ కూడా బ్యాంకింగ్‌లో బ్యాంకింగ్‌లో జాబ్స్ కొరకైతే రిక్రూట్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది. సో, ఆ నోటిఫికేషన్ ప్రకారంగా చూస్తే మనం ఆల్రెడీ క్లర్క్ నోటిఫికేషన్ కోసం మనం చూసాము. ఇప్పుడు పీఓ నోటిఫికేషన్ అనమాట. ప్రొవిజనరీ ఆఫీసర్స్ అంటారు. ఈ పీఓ నోటిఫికేషన్ ప్రొవిజనరీ ఆఫీసర్‌గా సెలెక్ట్ అయిన వాళ్ళు అసిస్టెంట్స్ మేనేజర్‌ని తర్వాత మేనేజర్‌గా ప్రమోట్ అవుతారనమాట. సో, ఇది ఎనీ డిగ్రీ క్వాలిఫికేషను. సో, ప్రతీది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఈ పీఓ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి 14థ్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మనకి 2000 వేకెన్సీస్ వచ్చేసరికి 2025, 26కి సంబంధించిన వేకెన్సీస్ అని చెప్పారు. ఇందులో పార్టిసిపేటెడ్ బ్యాంక్స్ ఉంటాయి. ఎస్‌బీఐ అయితే ఇందులో ఇంక్లూడ్ అవ్వదు. ఎస్‌బీఐ సెపరేట్‌గా నోటిఫికేషన్ ఇస్తుందనమాట. సో, ఐబీపీఎస్ సంబంధించి కొన్ని పర్టిక్యులర్ బ్యాంక్స్ ఉంటాయి. అయన్నీ మెర్జ్ అయ్యి ఐబీపీఎస్ ద్వారా క్యాండిడేట్స్‌ని అయితే మాత్రం రిక్రూట్ చేస్తారు. మనకి అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసరికి www.ibps.in అనమాట. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడ మన ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఒకసారి చూసినట్లయితే దీని ఆన్‌లైన్ ఎగ్జామ్ ఎప్పుడు కూడా మనకు చెప్పాలంటే ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటాయండి. సో, ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తదిది. సో, కాబట్టి ప్రిలిమినరీ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తది. ఒకసారి మనం ప్రాసెస్ అంతా కూడా ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అన్ని ఇచ్చారు. ఇంపార్టెంట్ డేట్స్ ప్రకారంగా మీకు షెడ్యూల్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూస్తే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్స్ బై క్యాండిడేట్ చూసుకుంటే ఆగస్ట్ 1 నుంచి 21 ఆగస్ట్ వరకైతే టైం అయితే ఇవ్వడం జరిగింది మనకి. అదేవిధంగా పేమెంట్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా సేమ్ డేట్ అనమాట. ఇంకా ఆన్‌లైన్ అప్లికేషన్స్ అప్లై చేసిన పేమెంట్ అప్లికేషన్ టైం కూడా సేమ్ డేటే ఇచ్చారు. అంటే ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 21 వరకైతే టైం ఇవ్వడం జరిగింది. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని ఇస్తారు. అది ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది స్పెషలైజ్డ్ క్యాడర్ అంటే పర్టిక్యులర్ స్పెషలైజ్డ్ రిజర్వేషన్ ఉన్న వరకు ఇస్తారు. అది సెప్టెంబర్‌లో ఉండొచ్చు. మీరు కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అంటే అక్టోబర్ 2024లో మీరు ప్రిలిమినరీ సంబంధించి కాల్ లెటర్స్ లేదా హాల్ టికెట్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మీకు పెడతారు. మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. మెసేజ్ అండ్ మెయిల్ కూడా వస్తదనమాట. సో, మీరు అక్టోబర్‌లో అయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామ్ అక్టోబర్‌లో ఉంటుంది. షెడ్యూల్ మారడం అంటూ ఉంది. సేమ్ ఏ షెడ్యూల్ అయితే మెన్షన్ చేశారో అదే షెడ్యూల్ ప్రకారంగానే ఎగ్జామ్ అయితే జరుగుతాయన్నమాట. అంటే అక్టోబర్‌లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చేసరికి మాత్రము ప్రిలిమినరీ అక్టోబర్, నవంబర్ అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో ఎగ్జామ్ జరిగిందనుకోండి. మంత్ ఎండింగ్‌లో రిజల్ట్ ఇచ్చేయొచ్చు. లేదా షిఫ్ట్ వైస్ ఎక్కువ మంది జనం ఉంటే షిఫ్ట్ వైస్ పెడతారు. ఆ షిఫ్ట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మేబీ నవంబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్‌లో మనకి నవంబర్‌లో రిజల్ట్ రావచ్చనమాట. అంటే ఎగ్జామ్ జరిగిన 1 మంత్ బిఫోర్‌లోనే మనకి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్స్‌కి సంబంధించి అంటే ప్రిలిమినరీ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారందరికీ కూడా మెయిన్స్‌కి సంబంధించిన కాల్ లెటర్స్ ఎప్పుడు అంటే నవంబర్‌లో మీకు వెబ్‌సైట్‌లో పెడతారు. మీరప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్రూ మెయిల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ కూడా వస్తుందనమాట మీకు. టెక్స్ట్ మెసేజ్ రూపంలో కూడా రావుతుంది. అదేవిధంగా మెయిల్ కూడా వస్తుందనమాట. సో, మీరు అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి మెయిన్స్ సంబంధించిన హాల్ టికెట్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడుంటుంది అంటే మనకి నవంబర్ 2024 అంటే మేబీ నవంబర్ ఫస్ట్ వీక్‌లో రిజల్ట్ వచ్చిందనుకోండి. మంత్ ఎండింగ్‌లో ఇంచుమించు 15, 20 డేస్‌లో అయితే మాత్రం మెయిన్ ఎగ్జామ్ జరిగిపోతుందనమాట. అందుకనే ప్రిపరేషన్ టైమ్‌లో ప్రిలిమినరీ, మెయిన్స్ 2 కంబైన్డ్‌గా ప్రిపేర్ అయితే ప్యారలెల్‌గా మీకు ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైమ్ ఎగ్జామ్ కూడా మీరు రెడీగా ఉంటారనమాట.
సో మెయిన్ ఎగ్జామ్ అయితే నవంబర్లో ఉంటుంది. షెడ్యూల్ అయితే చేంజ్ అవ్వదు. రిజల్ట్ వచ్చేసరికి డిసెంబర్లో రిజల్ట్ ఉంటుంది, లేదా జనవరి నెలలో కూడా రావచ్చు. వాళ్ళ ఎగ్జామ్ కానీ టైం కానీ షెడ్యూల్ కానీ షిఫ్ట్లు కానీ పెరిగితే ఖచ్చితంగా జనవరిలో రావచ్చు. డిసెంబర్ ఆర్ జనవరి ఈ 2 మంత్స్‌లో పర్టిక్యులర్‌గా రిజల్ట్ అయితే డిక్లేర్ చేస్తాం. ఇంటర్వ్యూకి వచ్చేసరికి మాత్రం జనవరి, ఫిబ్రవరిలో ఉండొచ్చనమాట ఇంటర్వ్యూ అయితే. అలాగే ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చేసరికి ఏప్రిల్‌లో ప్రొవిజనల్ అంటే ఫినాన్షియల్ ఇయర్ మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనకి ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా షెడ్యూల్ అయితే మాత్రం మనకి పీఓ ఎగ్జామ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ షెడ్యూల్ అయితే చేంజ్ అవ్వడం జరగదు. పర్టిక్యులర్‌గా ఇలాగే జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ మీరు రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించి క్లర్క్ సంబంధించి ప్రిపేర్డ్ అయి ఉన్నారు కాబట్టి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి ఇందులో అందరూ కూడా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా పీఓకి అప్లై చేయండి. పీఓకి అప్లై చేస్తే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే క్లర్క్‌గా జాయిన్ అయిన వారు బ్యాంక్‌లో ఇంచుమించు 5-7 ఇయర్స్ అయితేనే గాని పీఓ అవ్వలేరు. కాబట్టి ముందు డైరెక్ట్ పీఓ కొట్టేసారనుకోండి, మీరు అసిస్టెంట్ మేనేజర్ నుంచి మేనేజర్ అవ్వడం, ప్రమోట్ అవ్వడం తొందరగా జరుగుతుందనమాట. కాబట్టి పీఓ మీద కాన్సంట్రేషన్ చేయండి. అంతా ఆన్‌లైన్ ఎగ్జామే జరుగుతుంది. ఆఫ్‌లైన్ అయితే ఉండదు. ఇక్కడ మనకి ఇండెక్స్ ఇచ్చారు. ఇదంతా కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంట్రడక్షన్ చూసుకున్నట్టయితే మనకి ఇండెక్స్ ప్రకారంగా ఇంట్రడక్షన్ ఉంది. అదేవిధంగా పార్టిసిపేటెడ్ బ్యాంక్స్ ఏమేమి పార్టిసిపేట్ చేస్తున్నాయి ఐబీపీఎస్‌లో పార్టిసిపేట్స్ క్యాండిడేట్స్‌ని ఏ బ్యాంక్స్ రిక్రూట్ కావాలని కోరుకుంటున్నాయి అనేది కూడా ఇందులో పార్టిసిపేట్ బ్యాంక్స్ చూపిస్తుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, నేషనాలిటీ, ఏజ్, రిజర్వేషన్‌కి సంబంధించి డిజబిలిటీ రిజర్వేషన్ అనమాట. అదేవిధంగా స్క్రైబ్ సంబంధించి అంటే ఎవరైనా డిజబుల్ క్యాండిడేట్ స్క్రైబ్ కావాలనుకుంటే తన బదులు వేరే వాళ్ళు ఎగ్జామ్ రాయడం అనమాట. తన పక్కనే ఉంటారు. ఎగ్జామ్ అతను రాస్తారు. అతను స్క్రైబ్ అంటారనమాట. దానికి సంబంధించిన గైడ్‌లైన్స్, అదేవిధంగా విజువల్లీ ఇంపైర్డ్ క్యాండిడేట్స్ సంబంధించిన గైడ్‌లైన్స్, లోకోమోటర్ సంబంధించినవి డిజబిలిటీ క్యాండిడేట్ సంబంధించి, ఇంటలెక్చువల్ అనమాట డిజబుల్ క్యాండిడేట్స్ అది సంబంధించి. సో ప్రతిది కూడా అంటే 40% డిజబిలిటీ ఉంటే మాత్రం దానికి సంబంధించిన గైడ్‌లైన్స్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కోసము. ఇదంతా డిజబిలిటీ క్యాండిడేట్స్ అన్నమాట. డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా! డిజబిలిటీలో వారి కోసం ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇందులో ఆ గైడ్‌లైన్స్ అన్నీ మనకు ఆ కాలమ్స్‌లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అప్లై చేయడానికి. క్రెడిట్ హిస్టరీ, అప్లికేషన్ ఫీ ఎంత, ఇంటిమేషన్ చార్జెస్, స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు ఇది మనం స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని చేంజెస్ వస్తున్నాయి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మన స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గాని తెలిసింది అంటే డెఫినెట్‌గా మనకు ప్లానింగ్ అనేది ఉన్నదనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం ఈజీ అవుతుంది. పెనాల్టీ అంటే రాంగ్ ఆన్సర్స్ అన్నమాట. నెగెటివ్ మార్కింగ్ ఎంత ఉంది అది కూడా 12 పేజీలో ఉందంట చూద్దాం. కట్ ఆఫ్ స్కోర్, ఎలా కట్ ఆఫ్ కన్సిడర్ చేస్తారు అది కూడా చూద్దాం. స్కోర్స్, ఎగ్జామినేషన్ సెంటర్ కోసము, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్, అదేవిధంగా ఇంటర్వ్యూ కోసం, ప్రొవిజనల్ అలాట్‌మెంట్, ఇంటర్వ్యూ కోసం ప్రొవిజనల్ అలాట్‌మెంట్, ఐడెంటిఫై వెరిఫికేషన్స్, ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై, జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్, ఏ ఐటెమ్స్ ఎగ్జామ్స్‌లోకి తీసుకెళ్ళకూడదు. ప్రతిదీ కూడా నోటిఫికేషన్ ఏ ఎగ్జామ్ అయినా ఈ ఎగ్జామ్ అనే కాదు. ఏ ఎగ్జామ్ పడినా ఫస్ట్ మీరు నోటిఫికేషన్ క క్లియర్‌గా చదువుకోవాలన్నమాట. అది కరెక్ట్‌గా క్లియర్‌గా చదువుకుంటే మీకన్నా డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. ఆ డౌట్స్ క్లారిఫై అయితే మీకు ప్రిపరేషన్ అవ్వడానికి అట్ ది సేమ్ టైమ్ ఎగ్జామ్ రాయడానికి మీకు ఏ డౌట్స్ లేకుండా పాజిటివ్ మైండ్‌తో రాస్తాం. అదేవిధంగా ఎవరైనా మిస్‌కండక్ట్ చేస్తే దానికి సంబంధించిన రూల్స్ అన్నీ, కాల్ లెటర్ సంబంధించి అనౌన్స్‌మెంట్, డిస్క్లైమర్, వేకెన్సీస్ అండర్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాంక్స్ వైస్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ వేకెన్సీస్ చెప్తారనమాట. లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్, ఇది ఎగ్జామినేషన్ సెంటర్ కోసం అనమాట. గైడ్‌లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్‌లోడింగ్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడానికి. సో, ఈ విధంగా సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ బై క్యాండిడేట్ బిలాంగ్ టు షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ, ఎస్టీకి సంబంధించినవి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఓబీసీ సంబంధించిన సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఫార్మాట్ అని చెప్తారు. ఎనాక్సర్స్ చెప్తారు. ఆ ఎనాక్సర్ ప్రకారంగా ఆ ఫార్మాట్‌లో మనం సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలన్నమాట. డీవీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అండ్ ఇంటర్వ్యూలో కూడా కంపల్సరీ ఉండాలి.
సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ సంబంధించి. అదేవిధంగా అపెండిక్స్ ఇయన్నీ కూడా సెక్షన్స్ ఇయన్నీ లెటర్ ఫార్మాట్ అండి. అండర్‌టేకింగ్ లెటర్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్ క్వార్టర్స్‌లో అందరూ ఉన్నప్పుడు కూడా అండర్‌టేకింగ్ లెటర్ కోసం లేదా డిజబిలిటీ సంబంధించినవి కూడా ఉంటాయి. సరే ఈసారి మనం ఒకసారి క్లియర్‌గా నోటిఫికేషన్‌కి వచ్చేసినప్పుడు జస్ట్ ఇండెక్స్ అది. ఆ ఇండెక్స్ అంతా కూడా మీకు బ్రీఫ్‌గా చెప్తాను. అన్నీ కూడా కవర్ అయ్యేలా చూస్తాను పాయింట్స్ అన్నీ కూడా. ఒకసారి మనం చూసినట్లయితే ఇంట్రడక్షన్ ఏముందంటే ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. లిస్ట్ ఆఫ్ ఏలో ఉన్నాయి. కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లో మనం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 2025, 26కి సంబంధించిన వేకెన్సీస్ అని చెప్పారు. ఇది ఇంట్రడక్షన్, జస్ట్ ఇంట్రడక్షన్ మనం ఆల్రెడీ ముందు చెప్పింది. ఇంట్రడక్షన్ అంటే ఏముంది. నెక్స్ట్ ఇందులో పార్టిసిపేటెడ్ బ్యాంక్స్ వచ్చేసరికి మాత్రం బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉంది, కెనరా బ్యాంక్ ఉంది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఇండియన్ బ్యాంక్ ఉంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐ ఉండదు. ఎస్బీఐ సెపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. సో ఈ విధంగా ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి మొత్తము? 11 బ్యాంకులు అనమాట. సో ఈ 11 బ్యాంకులు పార్టిసిపేటెడ్ బ్యాంక్స్ ఇన్ ఐబీపీఎస్ ఫర్ పీఓ ఎగ్జామినేషన్స్. సో కాబట్టి ఈ 11 బ్యాంకులు ఏం చేస్తాయంటే వాళ్ళ బ్యాంకులో పీఓ జాబ్ రిక్రూట్ కోసము ఐబీపీఎస్ ద్వారా రిక్రూట్ చేసుకుంటాయి అన్నమాట. సో కాబట్టి ఈ 11 బ్యాంకులో మీరు కానీ సెలెక్ట్ అయితే ఈ 11 మీకు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టేటప్పుడే మీకు ఏ బ్యాంక్‌లో మీరు కావాలనుకుంటున్నారని ఆప్షన్ వైస్ కూడా ప్రయారిటీ వైస్ కూడా మనం సబ్మిట్ చేయాలి. సో కాబట్టి ఈ 11 బ్యాంకులో మీరు రిక్రూట్ అవుతారనమాట. మీకొచ్చిన స్కోర్‌ని బట్టి మీరిచ్చిన ప్రయారిటీని బట్టి మీకు బ్యాంక్ అనేది అలొకేట్ అవుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఇంక ఎన్ని డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో ఇందులో ఇక్కడ మనకి సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఉండాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా. అదే నేపాల్, భూటాన్ అలాగైనా పర్లేదు. కానీ ఈ నేపాల్, భూటాన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లెటర్ అనేది ఉండాలి. అది కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. పర్మనెంట్‌లీ సెటిల్డ్ అయిన వాళ్ళే ఉండాలన్నమాట. అంటే నేపాల్ గాని, భూటాన్ గాని, అదేవిధంగా టిబెటియన్ సంబంధించి సో ఇక్కడ మెన్షన్ చేసిన ఈ దేశంలో ఎవరైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే లెటర్ ఉండాలండి పర్మనెంట్‌లీ సెటిల్ అయినట్టుగా. సిటిజన్ ఆఫ్ ఇండియా వరకైతే ఏం అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్ ఇస్తే సరిపోతుంది. ఓకే. అదే ఏజ్ క్రైటీరియా వచ్చామనుకోండి, మినిమమ్ ఏజ్ ఎంత ఉండాలి? 20 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 30 ఇయర్స్ ఉండాలన్నమాట. యాజ్ పర్ ఇంక్లూడింగ్ ఏజ్ రిలాక్సేషన్స్ డిఫరెంట్ కేటగిరీస్ అంటే ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా ఓబీసీ. సో వీరికేంటంటే వాళ్ళ రిజర్వేషన్ వైస్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారంగా వాళ్ళకి అలొకేట్ చేసిన రిజర్వేషన్ అంతా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన టేబుల్‌లో చూసినట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. యాక్చువల్‌గా ఎంత మనకి 20-30 ఇయర్స్. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ అనుకోండి 5 ఇయర్స్ యాడ్ చేసుకోవాలి. ఓబీసీ క్యాండిడేట్స్ నాన్ క్రిమీ లేయర్ అయితే ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్ క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్ 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటారు. సో నాన్ క్రిమీ లేయర్ అయితే 8 లాక్స్ బిలో ఇన్‌కమ్ ఉన్నవారు నాన్ క్రిమీ లేయర్ కింద వస్తారు. వారికి రిజర్వేషన్ ఉంటుంది. 3 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఏజ్ రిలాక్సేషన్. క్రిమీ లేయర్‌కి వచ్చినప్పుడు మాత్రం అంటే 8,000 ఇన్‌కమ్ కంటే పర్ ఇయర్ ఇన్‌కమ్ కంటే ఉంటే మాత్రం వారు క్రిమీ లేయర్‌కి వస్తారు. వాళ్ళు జనరల్ కేటగిరీకి వెళ్తారనమాట. సో వాళ్ళకి 3 ఇయర్ వారికి రిజర్వేషన్ ఉండదు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. జనరల్ కేటగిరీకి వస్తారు కాబట్టి. అదే నాన్ క్రిమీ లేయర్ అయితే మాత్రం 3 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళకి ఎంత యాక్చువల్‌గా 30 ఇయర్స్ మనకి ఎండింగ్ ఇచ్చారు కాబట్టి అప్పుడు వీళ్ళకి 35 ఇయర్స్ వరకు అయితే టైం ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే మాత్రం 33 ఇయర్స్ వరకు ఉంది. అదే డిజబిలిటీ క్యాండిడేట్స్ అనుకోండి యాస్ పర్ యాక్ట్ 2016 ప్రకారంగా చూసుకుంటే 10 ఇయర్స్ అంటే 40 ఇయర్స్ వరకు వీళ్ళకుంటుంది. ఇది కట్ ఆఫ్ ఏజ్ అనమాట. ఎండ్ ఆఫ్ ది కట్ ఆఫ్ ఏజ్ ఇది. ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఇంక్లూడింగ్ అన్ని కలిపి 5 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ వీరికుంటుంది. రివార్డ్స్ అంటే ఈ 1984లో ఎవరైతే యుద్ధంలో పాల్గొన్నారో వాళ్ళ కోసం ఎవరైనా ఎఫెక్ట్ అయితే మాత్రం ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి 5 ఇయర్స్ ఎఫెక్ట్స్ ఉంటుంది. అంటే 35 ఇయర్స్. ఎస్సీ, ఎస్టీ సంబంధించి అన్ని కూడా ఎనాక్సిస్ సర్టిఫికేట్స్ అన్ని మెన్షన్ చేశారు. అయన్నీ కూడా మనం చూస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ అందరివి కూడా ఎనాక్సిస్ సర్టిఫికేట్స్ మీకు చూపిస్తాను. ఆ సర్టిఫికేట్ ఫార్మాట్‌లో మీరు సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి. ఇంటర్వ్యూ టైంకి ఆ సర్టిఫికేట్స్ మీకు అప్డేటెడ్ డాక్యుమెంట్స్ అయితే పట్టుకెళ్ళాలన్నమాట. ఇది రిజర్వేషన్ ఫర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే డిజబిలిటీ సంబంధించి ఎవరైతే బ్లైండ్‌నెస్ సంబంధించి, లో విజన్ సంబంధించి
క్రైటీరియా. ఒకసారి అందరూ కూడా ఆ డిజేబిలిటీ సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. వారందరూ కూడా ఒకసారి మీరు ఏ కేటగిరీకి ఉన్నారు, ఏ డిజేబిలిటీ కేటగిరీకి ఉన్నారో కూడా మీరు క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. హియరింగ్ ఇంపైర్డ్ ఉన్నారు. అలాగే లోకోమోటర్ డిజేబిలిటీ, ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డిజేబిలిటీస్ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ అన్నీ కూడా డిజేబిలిటీ క్యాండిడేట్స్, మల్టిపుల్ డిజేబిలిటీస్. ఇలాగ 5 వరకు డిజేబిలిటీ టైప్స్ ఉన్నాయి. ఇది డిజేబిలిటీ సంబంధించిన స్క్రైబ్ కావాలనుకుంటే ఈ మెన్షన్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీకు అన్ని ఎలిజిబుల్ అయితే మీరు స్క్రైబ్ అయితే అలొకేట్ చేస్తారు. విజువల్లీ ఇంపేర్డ్ క్యాండిడేట్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అది. ఫ్రెండ్స్ ఇన్ 20 minutes ఎక్స్ట్రా ఇస్తారండి. ఓకే. అది డిజబిలిటీ సంబంధించిన కేటగిరీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసరికి మాత్రం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరు వస్తారంటే బిలో 8 lakhs ఇన్కమ్ ఉన్నవారు. వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అంటే జనరల్ కేటగిరీలో ఉండి బిలో 8 lakhs ఇన్కమ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వస్తారనమాట. యాక్చువల్‌గా అంటే షెడ్యూల్ కాస్ట్ ఉంటారు, షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయి. ఎవరైతే ఇన్కమ్ 8 lakhs వరకు అంటే జనరల్ కేటగిరీలో ఉన్నవారు కూడా 8 lakhs ఇన్కమ్ బిలో ఉంటే వారు డెఫినెట్‌గా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది. అదేవిధంగా అంటే ఆల్రెడీ ఓబీసీ క్యాండిడేట్స్ చెప్పాము 8 lakhs బిలో ఉన్నా సరే వాళ్ళకి ఓబీసీ వస్తుంది. సో, ఎస్సీ, ఎస్టీలకైతే ఇన్కమ్‌తో సంబంధం లేదు. 5 acres ఆఫ్ ల్యాండ్, రెసిడెన్షియల్ స్క్వేర్ ఫీట్ 1000 స్క్వేర్ ఫీట్, రెసిడెన్షియల్ ఫ్లాట్ 100 స్క్వేర్ ఫీట్ యాడ్స్. సో, ఈ క్రైటీరియాస్ ఉంటేనే వాళ్ళకు మీకు తహసీల్దార్ అవ్వచ్చు, మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించింది ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఇవన్నీ బిలో ఉండాలి. బిలో ఉండాలి ఇవన్నీ. ఎక్కువ ఉండకూడదు. దీని మించి ఎక్కువ ఉండకూడదన్నమాట. ద ఫ్యామిలీ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. సో, ఇదంతా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ సంబంధించి మీకు ఈడబ్ల్యూఎస్ ఎలా ఎలిజిబుల్ అవుతారని సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో, మీకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకోండి. మీకు ఎన్ని ఇన్స్ట్రక్షన్ అవసరం లేదు. మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ మీకు ఇష్యూ చేస్తుంది. దర్ ఈజ్ నో ఇష్యూస్. అలాగే ఈడబ్ల్యూఎస్ సంబంధించిన కూడా డిఫరెంట్ వేకెన్సీస్ అయితే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా కూడా ఉంటాయన్నమాట రోస్టర్ విధానంలో. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ అండి. ఎనీ డిగ్రీ అనమాట. డిగ్రీని బీటెక్ చేయొచ్చు. అంటే బీఎస్సీ, బీఏ, బీకామ్ ఏదైనా పర్వాలేదండి. ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ కూడా పర్సంటేజ్‌తో సంబంధం లేదు. మీరు పాస్ అయితే చాలు. చాలండి. పాస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు అప్లై చేయొచ్చు. సో, ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీరు పీఓ ఎగ్జామ్‌కి అయితే అప్లై చేయొచ్చనమాట ఐబీపీఎస్. క్లియర్? పర్సెంటేజ్ ఎలా కాలిక్యులేట్ చేస్తారన్నది మీకు అంత అవసరం లేదు. జస్ట్ ఇది క్వాలిఫై అయితే చాలన్నమాట. ఇక్కడ పర్సెంటేజ్‌తో కూడా సంబంధం లేదు. మీరు డిగ్రీ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇట్స్ ఎనఫ్. ఇక్కడ పర్సెంటేజ్ మెన్షన్ చేయలేదు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉండాలని ఏం చెప్పలేదు. సో, ఖచ్చితంగా మీరు డిగ్రీ పాస్ అయితే చాలండి. డిగ్రీ పాస్ అయినా ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్ డిగ్రీ అని ఏం మెన్షన్ లేదు. ప్రైవేట్‌గా చేసిన డిగ్రీ కూడా ఇక్కడ మీరు డిగ్రీ కింద లెక్కొస్తుంది. సో, ఖచ్చితంగా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ. కొంతమంది డిస్టెన్స్ మోడ్‌లో కూడా చేస్తారు. సో, వారు కూడా అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అప్లికేషన్ ఫీజ్, ఇంటిమేషన్ చార్జెస్ తీసుకుంటే ఫీజ్ వచ్చేసరికి అంటే ఆల్ కేటగిరీస్ అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే రూ. 175. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికి కూడా రూ. 850 ఫీజ్ ఉంటుందండి. సో, ఈ టైంలో మాత్రం మీరు ఫీజ్ కట్టుకోవాలన్నమాట. రూ. 850 ఫీజ్ ఉంటుంది. ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 175. రిమైనింగ్ అందరు క్యాండిడేట్స్ కూడా రూ. 850 ఫీజ్ కట్టాలి. ఇక్కడ మెయిన్ చూసుకునేసరికి స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఇది మనకి ఇంపార్టెంట్. స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి చూసినట్లయితే ఇది ప్రిలిమినరీ అన్నమాట. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్. ఈ కట్ ఆఫ్ ఇది క్వాలిఫై అయితేనే మీరు నెక్స్ట్ ఎగ్జామ్ మెయిన్స్‌కి మీరు ఫార్వర్డ్ అవుతారు. సో, కాబట్టి కట్ ఆఫ్ అన్నది కూడా మీకొచ్చే పేపర్‌ని బట్టి ఉంటుంది. అంటే ఒక షిఫ్ట్ కష్టంగా రావచ్చు. ఇంకో షిఫ్ట్ ఏమో కొంచెం మీడియంగా రావచ్చు. ఇంకో నెక్స్ట్ షిఫ్ట్‌లోనేమో ఈజీగా రావచ్చు. కానీ ఎలా వచ్చినా సరే మీకు అక్కడ మీరు అటెంప్ట్ చేసే పెట్టే ఉంటుంది ఎగ్జామ్ కూడా.
టఫ్‌గా వచ్చిందనుకోండి నార్మలైజేషన్ ప్రాసెస్‌లో ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వచ్చు. అంతేగాని ఈజీగా వచ్చినోళ్ళకి ఎక్కువ స్కోర్ వస్తుంది. నాకు టఫ్‌గా వస్తే తక్కువ స్కోర్ వస్తుందని మీరు ఫీల్ అవ్వద్దు. ఆ టైం టఫ్‌గా ఉందంటే మీకు టఫ్ ఉంటే అందరికీ టఫ్ఫే. కాబట్టి నార్మలైజేషన్ ప్రాసెస్‌లో మీరు కాలిక్యులేట్ చేస్తారనమాట. కాబట్టి మీ అటెంప్ట్స్ మాత్రం 100% పర్ఫెక్ట్‌గా అటెంప్ట్ చేసేలా చూసుకోండి అంతే. ఇక్కడ మనకి స్ట్రక్చర్ చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసాననుకోండి 30 క్వెషన్స్ ఉంటే 30 మార్క్స్ అనమాట. మీడియం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. ఇక్కడ చూసారా? అంటే మన రూరల్ బ్యాంక్‌కిని, పీఓకి కంపేర్ చేయండి. అది తెలుగు మీడియంలో గూడా ఉంటుంది రూరల్ బ్యాంక్స్ ఎగ్జామ్. కానీ ఇది ఓన్లీ ఇంగ్లీష్‌లో ఉంటుందనమాట. సో, ఒకసారి చూసుకోండి. అదే యాప్టిట్యూడ్ అనమాట. క్వాంటిటీ యాప్టిట్యూడ్ చూసుకుంటే 35 క్వెషన్స్ ఇస్తారు. 35 మార్క్స్ అనమాట. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. రీజనింగ్ అండ్ ఎబిలిటీ చూసామనుకోండి. ఇంగ్లీష్ అన్నది ఏ లాంగ్వేజ్‌లోనైనా తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో ఒకేలా ఉంటుంది. యాప్టిట్యూడ్, రీజనింగ్ వచ్చేసరికి తెలుగు మీడియం వరకు రూరల్ బ్యాంక్‌లో అయితే తెలుగులో గూడా ఉంటుంది. బట్ ఇక్కడ పీఓకి వచ్చేసరికి మాత్రం ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్‌లోనే ఉంటుంది. సో, రీజనింగ్ ఎబిలిటీ 35 క్వెషన్స్ ఉంటే 35 మార్క్స్ అనమాట. ఇంగ్లీష్ అండ్ హిందీ. సో, ఇక్కడ మనకి సెక్షన్ వైస్ మనకి విండో ఓపెన్ అవుతుంది. 20 మినిట్స్ అనమాట. ప్రతి ప్రతి స్లాట్ అంటే ప్రతి అంటే అన్ని మనకిది ఉన్నది కదా! సో, 20 మినిట్స్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి ఎగ్జామ్‌కి మనకి ఆ విండో క్లోజ్ అవుతుంది ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత. తర్వాత క్వాంటిటీ యాప్టిట్యూడ్ విండో ఓపెన్ అవుతుంది. అది 20 మినిట్స్. రీజనింగ్ ఎబిలిటీ 20 మినిట్స్. అలాగే సెపరేట్‌గా ఉంటుంది. అంతేగాని నాకు రీజనింగ్ వచ్చి ముందు చేద్దాము, నాకు క్వాంటిటీ యాప్టిట్యూడ్ వచ్చి ముందు చేద్దాం అన్నట్టు ఉండదు. ఏ విండో ఆ ఉండి సెపరేట్‌గా ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత మీకు ఓపెన్ అవుతూ ఉంటదనమాట. కాబట్టి మీరు బెస్ట్ ఎఫర్ట్ పెట్టండి. బెస్ట్‌గా మీరు అటెంప్ట్ అయ్యేలా చూసుకోండి అంతే సరిపోతుంది. మినిమమ్ కట్ ఆఫ్ మార్క్స్ అన్నది ఎగ్జామ్ బట్టి ఉంటది తప్ప, ఐబీపీఎస్ చెప్పే దాన్ని బట్టి ఉంటది తప్ప, మనం ఇంత ఉంటుందని చెప్పలేము. అదే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1, గ్రూప్ 2 అనుకోండి. క్వాలిఫైయింగ్ నేచర్ 40% అని, 35% అని, 30% ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకుంటుంది. అదేంటి కానీ ఇక్కడ అట్లా ఉండదండి. ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో డెఫినెట్‌లీగా మీరు కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవ్వాల్సిందే. అది ఏంటి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ బేస్ చేసుకొని ఐబీబీఎస్ పెట్టే కట్ ఆఫ్ మీరు తప్పనిసరిగా మీకు ఆ ఉన్న జాబ్స్‌ని బట్టి, వేకెన్సీస్‌ని బట్టి కట్ ఆఫ్ అన్నది ఉంటుందన్నమాట. కాబట్టి కట్ ఆఫ్ అనేది మనం చెప్పడానికి నెక్స్ట్ ప్రిలిమినరీ క్లియర్ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ ఉంటదనమాట. సో, డిస్క్రిప్టివ్ అంటే ఏముండదండి జస్ట్ ఇంగ్లీష్ లెటర్ కొంచెం ఎస్సే ఉంటదంతే. ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ టైప్ చూసుకున్నాం అనుకోండి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ తీసుకునేసరికి 45 క్వెషన్స్ ఇస్తారు. 60 మార్క్స్ అనమాట. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్‌లోనే ఉంటుంది. 60 మినిట్స్ 1 అవర్ అనమాట. జనరల్ అండ్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్‌నెస్ చూసానంటే 40 క్వెషన్స్ ఉంటే 40 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీ 35 మినిట్స్ ఇస్తారు. విండో సెపరేట్‌గా ఉంటుంది. దేని దాని విండో. అంతేగాని మెర్జ్ ఏమి ఉండదు. రీజనింగ్ సెపరేట్ విండో అండ్ ఎకానమీ, జనరల్, బ్యాంకింగ్ అవేర్‌నెస్ అన్నీ కూడా సెపరేట్ విండో. అట్లాగా ఈ 4 సంబంధించిన విండోస్ సెపరేట్‌గా ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వెషన్స్ 40 మార్క్స్. 40 మినిట్స్ అన్నమాట. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నామంటే 35 క్వెషన్స్ 60 మార్క్స్ ఉంటాయి. సో, ఇంగ్లీష్, హిందీ 45 క్వెషన్స్ 45 మినిట్స్ అన్నమాట. ఈ విధంగా 3 అవర్స్ టైమ్ ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఇది. ఇది ఆబ్జెక్టివ్ టైప్. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకుంటే లెటర్ రైటింగ్, ఎస్సే రాయాలి మీరు. 2 క్వెషన్స్ ఉంటాయి. అంటే ఒక లెటర్, ఒక ఎస్సే ఉంటుంది. 25 మార్క్స్ అన్నమాట. ఇంగ్లీష్‌లో రాయాలి. 30 మినిట్స్ టైమ్ ఇస్తారు. ఇది డిస్క్రిప్టివ్. ఇది క్లియర్? సో, ఇది మనకి మెయిన్ ఎగ్జామ్ అనమాట. ఇందులో వచ్చిన స్కోర్‌ని బట్టే మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. కాబట్టి ఇది మనకి మెయిన్. ప్రిలిమినరీ ఎలాగో కట్ ఆఫ్ రీచ్ అవ్వాలి. అది టఫ్. ప్రిలిమినరీయే టఫ్ యాక్చువల్‌గా చెప్పాలంటే. ఫిల్టరింగ్ పర్పస్ కాబట్టి. ప్రిలిమినరీ ఎగ్జామ్ బాగా రాయండి. బట్ మెయిన్స్ ఎగ్జామ్‌లో స్కోర్ ఇంపార్టెంట్. కాబట్టి స్కోర్ వచ్చేలాగా మీరు మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ఒకసారి మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను మెయిన్ ఎగ్జామ్ చూస్తే. ఫస్ట్ 4 విండోస్ అంటే 4 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ కలిపి ఒక టెస్ట్ కింద. అంటే 45 క్వెషన్స్ ఇస్తారు. 60 మార్క్స్ అన్నమాట. 60 మినిట్స్ 1 అవర్‌లో రాయాలి. అదొక విండో అవుతది. అది కంప్లీట్ అయిన తర్వాత జనరల్ అవేర్‌నెస్ ఆర్ బ్యాంకింగ్ అవేర్‌నెస్, ఎకానమీ రిలేటెడ్‌వి 40 క్వెషన్స్ ఉంటే 40 మార్క్స్ అన్నమాట. సో, 35 మినిట్స్‌కి ఒక విండో ఓపెన్ అవుతుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వెషన్స్ 40 మినిట్స్. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్. సో, కాబట్టి డీఏ అనేది మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ స్కోరింగే కరెక్ట్‌గా 35 మినిట్స్ ఇచ్చారు.
నెంబర్ ఆఫ్ 35 క్వెషన్స్ ఇచ్చారు. 60 మార్క్స్ 45 మినిట్స్ ఇచ్చారు. కాబట్టి మీకు ఈ 2 స్కోర్ చేసుకోవచ్చు. అలాగే జనరల్ బ్యాంకింగ్ కూడా డిఫరెంట్ ఆన్‌లైన్‌లో చాలా సోర్సెస్ ఉంటాయి. రిసోర్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి థరోల్‌గా మీరు ప్రిపేర్ అవుతే బావుంటుంది. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు ఆల్రెడీ తెలిసిన విషయం. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ విండో మీరు ఖచ్చితంగా ఎస్ఏ ఒకటి రాయాలి. అదే విధంగా ఒక లెటర్ ఒకటి రాయాలి. దానికి 25 మార్క్స్ అనమాట. 2 క్వెషన్స్ ఇంగ్లీష్‌లోనే రాయాలి. హిందీ మీడియం అయినా ఇంగ్లీష్‌లోనే రాయాలి. ఇంగ్లీష్ మీడియం అయినా ఇంగ్లీష్‌లోనే రాయాలి. సో, ఈ విధంగా మెయిన్ ఎగ్జామినేషన్ అనమాట. ఇక్కడ చూడండి, డిస్క్రిప్టివ్ పేపర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మే బి ఎవాల్యుయేటెడ్ బై అన్ ఆటోమేటెడ్ స్కోరింగ్ మెకానిజం ఫర్ ఐడెంటిఫైయింగ్ ఫీచర్స్ రిలేటెడ్ టు రైటింగ్ ప్రొఫిషియన్సీ. కాబట్టి ఇక్కడ గ్రామటికల్ మిస్టేక్‌లు కూడా లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మిషన్ చెక్ చేస్తది. హ్యూమన్ కాదు కాబట్టి మీరు ఇంగ్లీష్‌లో లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ రాసేటప్పుడు సింపుల్ లాంగ్వేజ్ ఉపయోగించి గ్రామటికల్ మిస్టేక్ లేకుండా చూసుకోండి. ఓకే. దర్శనం. అది మెయిన్ ఎగ్జామ్ సంబంధించి. ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్స్ పెనాల్టీ రాంగ్ నెగెటివ్ మార్కింగ్ అని చెప్పాం కదా! నెగెటివ్ మార్కింగ్ వచ్చేసరికి మాత్రం 1/4 ఉంటుందండి. 0.25 అన్నాడు కాబట్టి 1/4 అన్నమాట. 1/4 ఆఫ్ ది నెగెటివ్ మార్కింగ్. 4 క్వెషన్స్‌కి 1 మార్క్ పోద్ది. 4 క్వెషన్స్‌కి ఒక క్వెషన్ పోద్దన్నమాట. మార్క్ కింద కాదు గానీ క్వెషన్ పోతది. కాబట్టి అంటే ఒక క్వెషన్ 1.25 ఒకటి ఉంది కదా! సో, లేదా 1.5 కూడా ఉంటాయి. ఒక్కొక్క క్వెషన్స్‌కి మార్క్స్ అన్నమాట. కాబట్టి ఇక్కడ 4 క్వెషన్స్ తప్పు చేశారంటే ఒక క్వెషన్ పోతుంది. అది చూసుకోండి. కట్ ఆఫ్ స్కోర్ తీసుకున్నామంటే ఆన్‌లైన్ స్కోర్ అన్నది బేస్డ్ ఆన్ ఎగ్జామ్ పెట్టి ఉంటుంది. అది డెసిషన్స్ ఆఫ్ ఐబీపీఎస్‌ది. సో, కాబట్టి కట్ ఆఫ్ స్కోర్ ఇంత ఉంటదని చెప్పలేము. అక్కడొచ్చే పేపర్‌ని బట్టి ఉంటుంది. బట్ ఇది ఎవాల్యుయేట్ చేసేది మాత్రము మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అని ఉంటది. నార్మలైజేషన్ ప్రాసెస్‌లో ఈ కట్ ఆఫ్ స్కోర్ అన్నది ఫైండ్ ఔట్ చేస్తుందన్నమాట ఐబీపీఎస్. దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని ఆటోమేటిక్‌గా సిస్టమ్ జనరేటెడే. ఇందులో ఏముండదు. ఎగ్జామినేషన్ సెంటర్ అన్నది మీకు అవైలబుల్‌గా సిటీస్ దగ్గరగా ఉన్నాయని కూడా ఎనెక్సర్‌లో చూపించినట్టుగా ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అది చూపిస్తాము. ఎగ్జామినేషన్ సెంటర్ ఏంటో కూడా అది కూడా చూపిస్తాను. ఒకసారి చూద్దాం. అందరూ కూడా దగ్గరలోనే సెంటర్‌లోనే ఇస్తారులెండి. దగ్గరలోనే టౌన్‌లోనే ఇస్తారు. ప్రీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నది ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి, మైనారిటీ క్యాండిడేట్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. బట్ అది అంత టైము వేస్ట్. మీరు ఓన్‌గా ప్రిపేర్ అయితే అదే విధంగా మంచి ఇన్‌స్టిట్యూట్ నమ్ముకుంటే మీకు సరిపోతుంది. టైం వేస్ట్ చేసుకోవద్దు. ప్రాక్టీస్ అన్నమాట. బ్యాంకింగ్ ఎగ్జామ్‌లో చూసుకోవాల్సింది ఏంటంటే టైం కన్జంప్ట్ తగ్గించుకోవాలి. సో, స్పీడ్ ఎక్కువ చేయాలన్నమాట. సో, స్పీడ్‌గా చేస్తే మీకు తక్కువ టైం కాబట్టి స్కోర్ ఎక్కువ రావాలి. అది చూసుకుంటే సరిపోతుంది. ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో అంటే ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్‌ని పెట్టుకొని మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. మీకు ఇంటర్వ్యూ పిలుస్తారన్నమాట. సో, ఇంటర్వ్యూ పిలిచిన తర్వాత అప్పుడు మీకేం చేస్తారంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన సెంటర్స్ కూడా మీకు మెన్షన్ చేస్తారు. మీకు మీ మెయిల్ గాని, మెసేజ్ గాని రావచ్చు. అన్ని మెన్షన్ చేస్తారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. లేదంటే మీకు అదే విధంగా వెబ్‌సైట్‌లో కూడా పెడతారు. మీకు సంబంధించిన విషయాలన్నీ. సో, మీరు ఇంటర్వ్యూకి ఎళ్ళవలసి ఉంటుంది. ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్ అన్నమాట. మినిమమ్ క్వాలిఫై మార్క్ అయితే ఉన్నది. దీనికైతే మినిమమ్ మార్క్ ఏమో తీసుకుంటే 45% తగ్గకూడదు. అంటే జనరల్ కేటగిరీ. ఎస్సీ, ఎస్టీ అయితే 35% రావాలి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ 35%. జనరల్ కేటగిరీ కంటే 40%. అంటే ఇక్కడ ఏంటి 100 మార్క్స్ కాబట్టి 40 మార్కులు రావాలి జనరల్ కేటగిరీ. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే 35 మార్క్స్ రావాలన్నమాట. మినిమమ్ మార్క్స్. బట్ మెయిన్స్ స్కోర్‌ని బట్టే మీకు పోస్ట్ అనేది సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటది. కాబట్టి మెయిన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. మెయిన్స్ బాగా రాయండి. అన్నిటికంటే ముందు ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమినరీ అనేది టఫ్ ఎగ్జామ్. అది క్వాలిఫై అయ్యారంటే మెయిన్స్ ఎగ్జామ్ మీద కంప్యూటర్ యాప్టిట్యూడ్ అని, రీజనింగ్ మీద, అదేవిధంగా జనరల్ అవేర్‌నెస్ మీద కొంచెం గ్రిప్ పెట్టారు అంటే ఆటోమేటిక్‌గా స్కోర్ వచ్చేది. ఇదేంటి ఆర్థమెటిక్ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మీరు ఈజీగా చేయగలుగుతారు. నో ఇష్యూ అది. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు. సో, కాబట్టి మీరు జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ అవేర్‌నెస్
ఇంగ్లీష్ మీద గ్రిప్ వస్తే ఈజీగా మెయిన్స్ స్కోర్ వచ్చేస్తుంది. సో ఒకటి అలా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ వెయిటేజ్ వచ్చేసరికి ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూకి వెయిటేజ్ ఇచ్చారు 8:20 అనమాట. మెయిన్ వెయిటేజ్ మెయిన్ ఎగ్జామ్ మీద ఇచ్చారు. సో 8:20 కాబట్టి మీరు మెయిన్స్ ఎగ్జామ్ బాగా రాయాలి. ఓకే. మినిమం క్వాలిఫై మార్క్ కూడా ఉంది ఇంటర్వ్యూలో, అది కూడా మీరు చూసుకోవాలి. సో 40 మార్క్స్ కాబట్టి 100కి 40 మార్క్స్ అంటే మన అటెంప్ట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్ఫెక్ట్గా ఇస్తే, హానెస్ట్గా ఇస్తే మాత్రం క్వాలిఫై అవుతాం. మన స్కోర్ మరి మెయిన్స్లో వచ్చింది అనుకోండి, మీకు మంచి బ్యాంక్, మీరు ఎంచుకున్న బ్యాంకులో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డిఓకి ఏం కావాలన్నారు? డాక్యుమెంట్ వెరిఫికేషన్ డివికి ఏమేమి కావాలన్నారంటే ఇంటర్వ్యూ కాల్ లెటర్ కావాలి, సిస్టమ్ జనరేటెడ్ ప్రింట్అవుట్, ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్టర్డ్ సిఆర్పి, అంటే మీరు ఆల్రెడీ అప్లై చేస్తారు కదా, ఆ అప్లికేషన్ అంతా కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఒక మెయిల్లోనో లేదా ఒక ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకోండి, ఆ ఫోల్డర్లో పెట్టుకోండి అనమాట. సో ఆ విధంగా పెట్టుకోండి. మీ డాక్యుమెంట్స్ కూడా అది కూడా పట్టుకెళ్ళాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చేసరికి ఎస్ఎస్సి మార్క్స్ మెమోనే కన్సిడర్ చేస్తారు. ఆధార్లో తప్పు ఉన్నా కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే నథింగ్ బట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోనే. ఎస్ఎస్సి మార్క్స్ మెమో. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీకు ఆల్రెడీ ఆధార్ కార్డు సరిపోతే, కొంతమంది పాన్ కార్డు ఉంటుంది, సో డ్రైవింగ్ లైసెన్స్ అని కూడా మెన్షన్ చేస్తారు. బట్ అందరూ ఇచ్చేసేది ఆధార్ కార్డు కాబట్టి ఆధార్ కార్డు కూడా సరిపోతుంది. ఫోటో మార్క్ షీట్స్, మీ డిగ్రీకి సంబంధించిన మార్క్ షీట్స్ అన్నీ ఉండాలి. మీ రిజల్ట్ కూడా అంటే 21/8/2024 డిగ్రీ కంప్లీట్ అయిపోతూ, అప్పటికి డిగ్రీ కంప్లీట్ అయిపోతున్న వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయ్యింది, 21 ఆగస్ట్ 24 బిలో మీకు డిగ్రీ కంప్లీట్ అవుతుంది అనుకున్నాను అనుకోండి, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు ఎగ్జామ్కి. సో వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఆ రిజల్ట్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంబంధించి ఎనాక్సర్లో మెన్షన్ చేస్తారు. ఆ ఫార్మేట్లో అయితే మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలన్నమాట. ప్రిస్క్రిప్డ్ ఫార్మేట్ అన్నారు కదా, మెన్షన్ చేసిన ఫార్మేట్లో, నోటిఫికేషన్ మెన్షన్ చేసిన ఫార్మేట్లో మీరు సబ్మిట్ చేయాలి. ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ అంటే ఇన్కమ్ అండ్ అసెస్ సర్టిఫికేట్ అంటారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో అథారిటీస్ ఉంటారు, రెవెన్యూ అథారిటీ ద్వారా మీకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వస్తుంది, అది మీరు సబ్మిట్ చేయాలి. ఈడబ్ల్యూ సంబంధించి. డిజబిలిటీ ఆల్రెడీ సదరం సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళు సదరం సర్టిఫికేట్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ రోల్కి రిలేటెడ్గా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అంటే కొంతమంది బ్యాంక్స్, సెంట్రల్ గవర్నమెంట్ అవచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు కాబట్టి, వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ నుంచి వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్ నుంచి, మదర్ డిపార్ట్మెంట్ నుంచి లేదా లైన్ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా. ఎక్స్పీరియన్స్ ఏమైనా మీకు సర్వీ ఉంటే తీసుకుంటారు, ఎక్స్పీరియన్స్ సంబంధించి. కొంతమంది ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా పనిచేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్తే ఇంటర్వ్యూలో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా జస్ట్ ఒక పాజిటివ్ వైపు ఒపీనియన్ కోసం అంతే. కానీ అది పెట్టుకెళ్ళి వాళ్ళ స్కోర్ పెరుగుతుందని ఏం కాదు, కానీ ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే ఇంటర్వ్యూ కలుగుతుంది కదా, అది చూసుకుంటారు. ఇంకేమైనా రిలేటివ్ డాక్యుమెంట్స్, కొంతమంది స్పోర్ట్స్ సంబంధించిన కేటగిరీస్ ఉంటారు. సో అదేవిధంగా అంటే మీకు సంబంధించిన మీ అచీవ్మెంట్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పట్టుకెళ్ళచ్చు అనమాట. ఇవన్నీ మ్యాండేటరీ డాక్యుమెంట్స్, ఇవన్నీ 15 డాక్యుమెంట్స్ కూడా మీరు ఇంటర్వ్యూ టైం అండ్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో తప్పనిసరిగా మీరు పట్టుకెళ్ళాలన్నమాట. సో అది మీరు ఇన్ టైంలో వెళ్ళాలి, ఆన్ టైంలో కాకుండా ఇన్ టైంలో వెళ్ళడానికి ప్రయత్నించాలి. డాక్యుమెంట్స్ అనేది డైరెక్ట్లీ ఐబీబీఏ సెండ్ చేయకూడదు, మీరు ఇంటర్వ్యూకి సంబంధంలోనే ముందుగానే మీరు పట్టుకెళ్ళేటప్పుడు చెక్ చేస్తారనమాట. జస్ట్ డిఫరెంట్ మీకు తెలిసిన ఇన్స్ట్రక్షన్స్, నార్మల్ ఇన్స్ట్రక్షన్స్, అది ఏముండదు. సర్టిఫికేట్ సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అదేవిధంగా డిజబిలిటీ సంబంధించి సర్టిఫికేట్ సంబంధించి ఎవరెవరు ఇష్యూ చేస్తారన్నది ఇక్కడ అంటే రెవెన్యూ అంటే తహసీల్దార్ చేస్తారు ఎక్కువ. అంటే రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్. తహసీల్దార్ కంటే తక్కువ ఉన్న ర్యాంక్ వాళ్ళు సబ్మిట్ చేయకూడదు. యాక్చువల్గా అందరికీ మండల్ రెవెన్యూ ఆఫీసర్, మండల్ మెజిస్ట్రేట్ ఆఫీసర్ తహసీల్దారే కాబట్టి తహసీల్దార్ లేదా సబ్ డివిజనల్ ఆఫీసర్ ఇలా. సో ఏ విధంగా అలాగే ఇస్తారండి, నో ప్రాబ్లం.
సో, మీది ఇలాగా స్టెప్ బై స్టెప్ 3 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ కండక్ట్ అయిన తర్వాత ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది త్రూ వెబ్‌సైట్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా మీకు మెయిల్ ఆర్ మెసేజ్ కూడా అవుతుంది. అప్పుడు మీకు డిసెంబర్ ఆర్ జనవరిలో మీకు ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఫైనల్‌గా ఏప్రిల్‌లో మీకు రిజల్ట్ అయితే డిసెంబర్, జనవరిలో ఇస్తారు. ప్రొవిజనల్ అలాట్‌మెంట్ అయితే ఏప్రిల్‌లో ఇస్తారు. ఇప్పుడు కూడా ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్‌లోనే ఆర్ ఆఫ్టర్ గాని ఇస్తారనమాట. ఇవి ఐబీపీఎస్ ఎప్పుడు కూడా అలాగే ప్రతి రిజల్ట్ అలాగే ఇస్తుంది. ఎప్పుడు కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఈ ఏప్రిల్‌లోనే ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ వస్తుందనమాట. ఈ విధంగా ఈ స్టేజెస్‌లో కండక్ట్ చేసి ఐబీపీఎస్ డిఫరెంట్ బ్యాంక్స్‌లో పీఓస్ కింద రిక్రూట్ చేసి బ్యాంక్స్‌కి అసైన్ చేస్తుందనమాట. సో, ఇక్కడ అప్లికేషన్‌కి సంబంధించినవి క్యాపిటల్ లెటర్‌లో ఉండకూడదు అని చెప్తుంది. సిగ్నేచర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్‌లో ఉండకూడదు. మీరు ఎలా పెట్టాలో అంతేగాని గెజిటెడ్ సైన్ టైప్ కూడా పెట్టకూడదు. ఒక అర్థమైన రీతిలో నీట్‌గా పెట్టుకోవాలనమాట. కొంతమంది జస్ట్ కలిపి రాస్తా ఉంటారు. అర్థం కాని రీతిలో. అలా ఉండకూడదు. క్లియర్‌గా ఉండాలి. క్యాపిటల్ లెటర్ లేకుండా నార్మల్ వర్డ్స్‌లో మీరు సైన్ పెట్టేలాగా మీరు డైలీ పెట్టే రొటీన్ సైనే పెట్టాలి. అఫీషియల్ సైన్స్ లాగా గెజిటెడ్ సైన్స్, డాక్టర్ సైన్స్‌లో పెట్టకూడదు. ఫోటోగ్రాఫ్ సంబంధించింది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు అప్లికేషన్. బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎగ్జామ్‌లో జరుగుతుంది. అక్కడ త్రూ ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా జరుగుతుంది. ఆన్‌లైన్ ఆధార్ వెరిఫికేషన్ జరుగుతుందనమాట. సో, ఇక్కడేంటి కాల్ లెటర్ ఫర్ ది ప్రిలిమినరీ ఎగ్జామ్. కాల్ లెటర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ విల్ నాట్ బి ఎలెక్టెడ్ ద ఎగ్జామినేషన్ వెన్యూ. సో, మీకు ఆల్రెడీ మెన్షన్ చేసిందే. మీకు కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకుంటారు. ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్తారు. ఎంటర్ తర్వాత అక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత మెయిన్ ఎగ్జామ్‌లో సరే మీ ఐడెంటిటీ ప్రూఫ్ అన్నీ కూడా అథెంటికేట్ చేస్తారు. త్రూ అథెంటికేషన్ అనేది కూడా ఆధార్, ఫేస్ ఐడీతో అదేవిధంగా థంబ్ బయోమెట్రిక్ తీసుకుంటారు అక్కడ ఎగ్జామ్ సెంటర్‌లో. మీరే కాదని చెక్ చేయడానికనమాట. సో, ఇక్కడ హౌ టు అప్లై అని వచ్చేసరికి ఆన్‌లైన్ మోడ్‌లోనే అప్లై చేయాలి. ఆఫ్‌లైన్ మోడ్ అయితే లేదు. ఓకే. ఇక్కడ మీకు ఈ టైంలోనే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు మాత్రం మిస్టేక్‌లు అయితే చేయకూడదు. క్యాండిడేట్ తప్పనిసరిగా అప్లోడ్ చేయవలసినవి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనేది మీరు ఒకసారి గూగుల్ చేయండి. గూగుల్‌లో మీకు ఉంటుంది. జస్ట్ ఒక ఫార్మాట్ వస్తుంది. ఆ ఫార్మాట్‌లో మీరు హ్యాండ్ రాసి చిన్న పేపర్ మీద మీ అంటే మీకు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తున్నాను. నేనే రెస్పాన్సిబుల్ అని రాస్తూ ఒక చిన్న మ్యాటర్ ఉంటుందన్నమాట. ఆ మ్యాటర్ మీరు రాసి మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదే మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. అందులో మెన్షన్ చేసినవి ఫోటోగ్రాఫ్‌కి సంబంధించి మొబైల్ పైన కూడా మీరు వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఈ విధంగా అప్లోడ్ చేస్తున్నప్పుడు మిస్టేక్స్ ఆన్‌లైన్ పేమెంట్ మోడ్ ఎప్పుడు మీరు ఆన్‌లైన్‌లో చేయొచ్చు. డీబీటీ, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఇలాగ మీరు డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్స్, యూపీఐ ఈ విధంగా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్న బ్రీఫ్ ఇన్‌స్ట్రక్షన్సే ఇయి. ఒకసారి మీ దగ్గర ఈ పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. కావాలంటే మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. బట్ ప్రతీదీ కూడా మీరు అంటే మేజర్‌గా ఉన్న ఎన్ని విషయాలు మీకు డిస్క్రిప్టివ్ విషయంలో మొత్తాన్ని క్లియర్‌గా చెప్తున్నాను. సో, అంటే జస్ట్ ఇంట్రడక్షనే కాకుండా జస్ట్ ఎగ్జామ్ ఏంటి, ఇలా ఉంటదని చెప్పుకోకుండా ఆ డాక్యుమెంట్స్ ఏమి కావాలని కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీరు మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. ఎందుకంటే ఇంటర్వ్యూకి 1:2 పిలిచినప్పుడు మన డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మిస్టేక్‌లు ఉన్నాయనుకోండి, మనం హోల్డ్‌లో పెట్టే అవకాశం ఉంటుంది. మిస్టేక్ చేయకూడదు. అదేవిధంగా అప్లికేషన్‌లో మిస్టేక్ చేయకూడదనే ఉద్దేశంతోనే మీకు నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చాలామంది క్యాపిటల్ లెటర్స్‌లో సైన్ కూడా పెడుతుంటారు. అలా పెట్టకూడదు. రిజెక్ట్ అవుతాయి అప్లికేషన్స్. కష్టపడిందంతా వేస్ట్ అవుతదనమాట. ఈ విధంగా మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నది ఈ ఐటెమ్స్ అయితే నాట్ అలౌడ్ అన్నారు. ఎగ్జామ్ సెంటర్‌లో మీకెళ్ళేటప్పుడు చూసుకున్నట్టయితే ఈ ఎగ్జామ్స్ అంటే ఇక్కడ మెన్షన్ చేసిన ఇన్‌స్ట్రక్షన్ ప్రకారంగా అయితే మీరు పట్టుకొని వెళ్ళకూడదనమాట. పెన్సిల్ బాక్స్, జామెట్రీ బాక్స్, ప్లాస్టిక్ పౌచ్, కాలిక్యులేటర్, స్కేలు, రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్స్, పేపర్స్, టేబుల్స్ ఏం పట్టుకెళ్ళకూడదనమాట. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏది పట్టుకెళ్ళకూడదు. మొబైల్ ఫోన్ గానీ, బ్లూటూత్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, మైక్రోఫోన్స్ కానీ, ఫేజర్ గానీ, హెల్త్ బాండ్
బెల్ట్, క్యాప్. సో, ఇక్కడ మెన్షన్ చేసినయేమి కూడా మీరు సేమ్ నార్మల్ డ్రెస్‌లో నార్మల్‌గెళ్ళి ఎగ్జామ్ రాయాలండి. పెన్ ఒకటి పట్టుకెళ్ళండి అంతే. జస్ట్ మీ రఫ్ వర్క్. పెన్ కూడా పట్టుకెళ్ళకపోయినా అక్కడ పెన్ కూడా ఎస్ఎస్‌సికి అయితే పెన్ వారే అలొకేట్ చేస్తారు. బట్ ఇక్కడ పెన్ ఇవ్వరు కాబట్టి పెన్ ఒకటి పట్టుకెళ్ళండి. ఒక 2 పెన్స్ పట్టుకెళ్ళండి సరిపోద్ది. రిస్ట్ వాచ్. ఇది పెట్టుకెళ్ళకుండా బెస్ట్. ఇక్కడ మెన్షన్ చేసినయి ఏమి పట్టుకెళ్ళకండి. ఏ వాచ్ అయినా అంటే రిస్ట్ వాచ్ అయినా, డిజిటల్ వాచ్ అయినా, ఏ వాచ్ అయినా నాట్ అలౌడ్ అన్నారు కాబట్టి పట్టుకెళ్ళకండి. ఓకే. ఈ విధంగా. ఇక్కడ మెన్షన్ చేసిన ఏ ఐటెమ్స్ కూడా మీరు పట్టుకెళ్ళొద్దు. పట్టుకెళ్తే వారు కూడా అలౌ చేయరు. అక్కడ ఆల్రెడీ మీకు సెంటర్స్ పెడతారు. నో ప్రాబ్లమ్ అక్కడ ఇచ్చేయొచ్చు. బట్ పట్టుకెళ్ళకుండా ఉంటే సేఫ్ జోన్‌లో మన దగ్గరే ఉంటాయి. సో, ఈ విధంగా ఐటెమ్స్ పట్టుకెళ్ళకూడదండి. సో, మిస్‌కండక్ట్ చేయకూడదు. సో, ఈ ఇన్‌స్ట్రక్షన్‌తో మిస్‌కండక్ట్ చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అప్లికేషన్స్. స్టూడెంట్స్ ఎవరు చేయరనుకోండి. ఒకసారి మీరు చూసుకోండి. క్రాస్ చెక్ చేసుకోండి. కాల్ లెటర్స్ మీకు డైరెక్ట్ సైట్‌లోనే మీకు కాల్ లెటర్ పెడతారు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఇయన్నీ కొట్టి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఐబీపీఎస్ మెయిన్ సైట్‌లోనే పెడతారు. నో ఇష్యూ. ఈ విధంగా అప్లై చేస్తారు. ఇక్కడ వేకెన్సీస్ మనకిక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి 11 బ్యాంకులు ఇచ్చారు కదా! ఈ 11 బ్యాంకులకు సంబంధించి వేకెన్సీస్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ వేకెన్సీస్ బేస్ చేసుకొని మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మీరేం చేస్తారంటే ఏ బ్యాంక్ ప్రయారిటీ అన్నది అంటే ఎక్కువ అంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్న బ్యాంక్ ముందు ఇచ్చుకోండి ఆప్షన్ వైస్. సో, అప్పుడు ఈజీగా మనకు రావడం ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 2025, 26కి సంబంధించి వేకెన్సీస్ అయితే బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే మాత్రం నో వేకెన్సీస్. సో, కాబట్టి బ్యాంక్ ఆఫ్ బరోడా అన్నది మీరు పక్కన తీసేయాలి. చాలామంది ఏంటంటే ఈ నోటిఫికేషన్ చూడకుండా 11 బ్యాంకులు ఉన్నాయి కాబట్టి ప్రయారిటీ వైస్ బ్యాంక్ ఆఫ్ బరోడా అని ఇచ్చేస్తారు. అది యూజ్ లేదు కదా! అదే విధంగా మంచి మార్కులు వచ్చినా సరే, మంచి స్కోర్ వచ్చినా సరే వాళ్ళకి వారు అనుకోని బ్యాంక్‌లో జాబ్ రాదనమాట. కాబట్టి అలా చూసుకోకుండా ఇందులో వచ్చిన మెన్షన్ చేసిన బ్యాంకులు చూసుకోండి. ఆ ప్రయారిటీ వైస్ ఇచ్చుకోండి. ఏమైతే నోటిఫికేషన్స్‌లో మనకి వేకెన్సీస్ లేవో అవి లాస్ట్ పెట్టుకోండి. ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ అయితే జాబ్స్ వేకెన్సీస్ అప్డేట్ అవుతాయి. బట్ ఇప్పుడు లేవు కాబట్టి మీరయి మెన్షన్ చేసుకోండి. ప్రయారిటీ ఇవ్వకూడదు. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసామనుకోండి. ఎస్సీకి 132, ఎస్టీకి 66, ఓబీసీకి 238, ఈడబ్ల్యూఎస్ 88, అన్‌రిజర్వ్డ్ 361 టోటల్ 885 ఉన్నాయి. సో, ఎక్కువ చూసుకుంటే టోటల్ 885 ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఇక్కడ చూస్తే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అయితే ఏమీ లేవు. కెనరా బ్యాంక్‌లో వచ్చేసరికి టోటల్ 750 ఉన్నాయి. ఇక్కడ మీరు ఎలాగ కన్సిడర్ చేసుకుంటారంటే టోటల్ అన్నది 750 ఉన్నాయి కదా! ఇప్పుడు ఈ ఒ ఒ ఇక్కడ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ ఎన్ని ఉన్నారు? 380 ఉన్నాయండి. టోటల్ 750 అనమాట. అంటే ఈ మొత్తం అంటే ఎస్సీ ఇయన్నీ కలిపి. ఇప్పుడు అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో 380 అయినప్పుడు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కూడా అన్‌రిజర్వ్డ్‌లో పోటీ పడొచ్చు. సో, అదే విధంగా ఓబీసీ క్యాండిడేట్ కూడా అన్‌రిజర్వ్డ్‌లో పోటీ పడొచ్చు. ఎస్టీకి అన్‌రిజర్వ్డ్ పడొచ్చు. అంటే రిజర్వేషన్ వచ్చేసరికి ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీలో అన్‌రిజర్వ్డ్‌లో రాకపోతే రిజర్వేషన్ కన్సిడర్ చేస్తారనమాట. అలాగా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి 2000 పోస్టులు ఉన్నాయి. ఇండియన్ బ్యాంకులు అయితే లేవు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు 260 ఉన్నాయి. పంజాబ్ అండ్ నేషనల్ బ్యాంకులు 200 ఉన్నాయి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు 360 ఉన్నాయి. యూకో బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే పోస్టులు లేవు. అంటే మనకి ఎన్ని దాంట్లో ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. అంటే 11 బ్యాంక్స్‌లో 6 బ్యాంక్స్‌లోనే మనకి నోటిఫికేషన్స్‌లో వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 4455 వేకెన్సీస్ ఉన్నాయి. మిగతా 5 బ్యాంక్స్‌లో కూడా వేకెన్సీస్ లేవు. బట్ మీరు ప్రయారిటీ అయితే ఇవ్వండి. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ గాని అవి యాడ్ అయ్యావనుకోండి ఐబీపీఎస్‌లో యాడ్ చేస్తది. యాడ్ అయితే మీకొస్తది. కాబట్టి ప్రయారిటీ ముందు మీ బ్యాంక్స్ ఇచ్చుకోవాలి. ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ బ్యాంక్స్ ఇచ్చుకోవాలన్నమాట. తర్వాత బ్యాంక్స్‌లో వేకెన్సీస్ లేని బ్యాంక్స్ మీరు ఇచ్చుకోవాలి. ఓకే. ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్ అని. అంటే ఇంకా రిపోర్ట్ చేయలేదు. బట్ రిక్రూట్ అయ్యే టైంకి రిపోర్ట్ చేశాయనుకోండి ఐబీపీఎస్ యాడ్ చేస్తది వేకెన్సీస్. కాబట్టి మీరు ప్రయారిటీ అయితే ఇవ్వాలి. ఎగ్జామినేషన్ సెంటర్ గురించి చూసినట్లయితే
మనకి తెలుగు స్టేట్స్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి మాత్రం గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం. ఇలాగ ఆంధ్రప్రదేశ్ వరకు ఇచ్చారు. అదేవిధంగా మన తెలంగాణ చూసినట్లయితే తెలంగాణ చూసామనుకోండి, హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్. మెయిన్స్ ఎగ్జామ్స్ హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్. ఈ విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ 2 స్టేట్స్ సంబంధించి వేకెన్సీస్. కొంతమంది ఎక్కువ బెంగుళూరు పెడతారు. సో, బెంగుళూరులో కూడా మీరు సెంటర్స్ అన్నీ ఒకసారి చూసినట్లయితే బెంగుళూరు, కర్ణాటక. కర్ణాటక చూసినట్లయితే బెంగుళూరు ఉంది, బెల్గాం, బెల్గావి ఇది బెల్గాం, దావణగిరి, ధార్వాడ్, కాలిబుర్గా అంటే గుల్బర్గా, హుబ్లీ, మంగళూరు, మైసూరు, ಶಿವಮೊಗ್ಗ, ఉడిపి. సో, మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి బెంగుళూరు, ధార్వాడ, హుబ్లీ, గుల్బర్గ్, మంగళూరు. సో, ఈ విధంగా మెయిన్స్ ఎగ్జామ్. మన తెలుగు రాష్ట్ర వాళ్ళు కూడా ఈ స్టేట్స్ కూడా పెడతారు. బట్ కర్ణాటక కూడా ఉన్నాయన్నమాట. సో, 3 స్టేట్స్ చూస్తే. సో, ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నమాట. ఇంకేమో స్కానింగ్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్. స్కానింగ్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ చేసేటప్పుడు మీకు అక్కడ అఫీషియల్ డిఫాల్ట్‌గానే మీకు ప్రీ ఫిల్ డేటాలోనే మీకు మెన్షన్ చేసేస్తుందన్నమాట. ఇన్‌స్ట్రక్షన్స్ అనేది మీకు మెన్షన్ చేస్తుంది. ఆ ఇన్‌స్ట్రక్షన్ ప్రకారం మీరు అప్లోడ్ చేస్తేనే అది క్యాప్చర్ చేస్తుంది. అది తీసుకుంటుందన్నమాట అప్లికేషన్. తీసుకో డైమెన్షన్ 200, 300 పిక్సెల్స్ ఉండాలి. సైజ్ వచ్చేసరికేమో 20 కేబీ నుంచి 50 కేబీ ఉండాలి. సో, ఈ విధంగా మీరు ఇప్పుడే చేసుకునేటప్పుడు అప్లై చేసినప్పుడు చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫోటో క్యాప్చర్ వచ్చేసరికి చూడండి, క్యాప్చర్ ఫోటోని అడుగుతుంది అది. వెబ్‌కామ్ ఉంటే మాత్రం క్యాప్చర్ చేసుకుంటుంది. సో, మీరు క్యూఆర్ కోడ్ అది వెబ్‌సైట్ నుంచి డైరెక్ట్ మొబైల్ ఫోన్ నుంచి చేశారనుకోండి, క్యూఆర్ కోడ్ నుంచి కూడా చేసుకుంటది. అంటే క్యాప్చర్ చేస్తుందన్నమాట ఫోటోని. ఇది సెల్ఫీ టైప్ ఇస్తుందన్నమాట. ఇమేజ్ కూడా ఇంత ఉంది. ఫోటోగ్రాఫ్ మస్ట్ బి రీసెంట్ పాస్‌పోర్ట్ స్టైల్ కలర్ ఫిక్స్డ్ ఉండాలి. ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ కూడా అడుగుతుంది. డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఫోటో క్యాప్చర్. ఏమేమి చేయొచ్చు, ఏం చేయకూడదు. డూస్ అంటే ఏం చేయాలి మీరంటే, ఎన్ష్యూర్ ద ఫోటో ఈజ్ క్యాప్చర్డ్ అగైన్స్ట్ లైట్ కలర్డ్ ఉన్న దాంట్లో చేయాలి. వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. సో, అడాక్యూట్ లైట్ అన్నమాట. వైట్ బ్యాక్‌గ్రౌండ్ నుండి మీరు ఫోకస్ అన్నది క్యాప్చర్ చేయాలి. స్ట్రెయిట్‌గా ఉండాలన్నమాట. లుక్ ఇంటు ది స్ట్రెయిట్ వెబ్‌కామ్ యాంగిల్, కెమెరా యాంగిల్ చూడాలి. పాస్‌పోర్ట్ సైజ్‌లో ఫోటో తీసుకోవాలి. డోంట్స్ అంటే ఏంటి, స్మాల్ సైజ్ ఫోటోగ్రాఫ్ నాట్ క్లిక్డ్ అండ్ అప్లోడ్. స్మాల్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయకూడదు. గ్లాస్ ఉండి, సన్ గ్లాస్ ఉండి, క్యాప్ ఉన్నాయి కాబట్టి కూడా అప్లోడ్ చేయకూడదు. కొంతమంది స్పెక్టికల్స్ ఉంటాయి. వాళ్ళు ఆ ఫోటోస్ అప్లోడ్ చేయకూడదు. కలర్డ్ గ్లాస్, సన్ గ్లాసెస్. గ్లాస్ తీసి అప్లోడ్ చేయండి. షాడో ఫేసెస్ కూడా చేయకూడదు. మాస్క్ ఉండే బ్లర్డ్ ఇమేజ్ చేయకూడదు. ఇంప్రాపర్ అంటే వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి ఫోటో తీసుకునేటప్పుడు. స్పెక్టికల్స్ ఉండకూడదు. స్ట్రెయిట్‌గా ఉండాలి వెబ్‌కామ్ కూడా. అప్పుడు ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ వచ్చేసరికి 140-60 పిక్సెల్స్ ఉండాలి. 10-20 కేబీ మధ్యలో ఉండాలన్నమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్స్ మీకు జేపీజీ ఫార్మాట్‌లో మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. 5 సెల్స్ ఎంత ఉండాలి. హ్యాండ్ రిటన్ అని చెప్పాను కదా! సో, హ్యాండ్ రిటన్ ఇంగ్లీష్‌లో రాయాలన్నమాట మీరు. ది అప్లికెంట్ హాస్ రిటన్ డిక్లరేషన్ ఇన్ ఇంగ్లీష్ క్లియర్ అండ్ వైట్ పేపర్ విత్ బ్లాంక్ ఇంక్. బ్లూ ఇంక్‌తో కూడా రాయకూడదు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. చాలామంది తెలియక బ్లూ ఇంక్‌తో కూడా పెడతారు. ఇక్కడ బ్లాక్ ఇంక్ అని అన్నారు. సో, బ్లాక్ ఇంక్‌తోనే రాయాలి. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ మనం చదువుకోకపోతే అనవసరంగా అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఇన్‌స్ట్రక్షన్ బ్లాక్ ఇంక్ చాలామంది బ్లూ ఇంక్‌తో రాసేస్తారనుకోండి. అప్లికేషన్ రిజెక్ట్ అయితే చేసే పనే ఉండదు. కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది. అందుకే బ్లాక్ ఇంక్‌తో రాయాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది మీరు గూగుల్ చేస్తే గూగుల్‌లో సెర్చ్ బార్‌లో మీరు టైప్ చేయండి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కొడితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తది. వైట్ పేపర్ మీద A4 సైజ్ పేపర్ తీసుకొని దాని మీద ఈ మ్యాటర్ రాయండి సరిపోతుంది. ఇలా ఉండే డైమెన్షన్స్ అంతా ఈ టైప్‌లాగా 50-100 కేబీ ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేశారు. ది టెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ యాజ్ ఫాలో ఇలా ఉండాలి. ఇంకా మీరు ఇంక ఇది చాలు ఇంకా. మీరు గూగుల్ చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా ఇక్కడ మనకి ఇన్‌స్ట్రక్షన్స్
నోటిఫికేషన్లోనే ఇచ్చారు. ఐ అని రాసి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అనమాట ఇక్కడ. హియర్ డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ మీ ఇన్ ద అప్లికేషన్స్ ఫామ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. సో ఈ విధంగా మీరు రాయాలన్నమాట. రాసి పేపర్ మీద మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సర్టిఫికేట్ యాజ్ మెన్షన్ తీసుకునే పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. A4 సైజ్ ఫైన్ అనుకోండి. మెన్షన్ చేసినాయి అన్నమాట క్యాపిటల్ లెటర్స్లో. సో అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మాత్రం మిస్టేక్ చేయకూడదు. మిస్టేక్ ఎందుకు చేయకూడదు అంటే రిజెక్ట్ అవ్వకూడదు అప్లికేషన్. సో కాబట్టి మనం ఎంత కష్టపడింది కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఇబ్బంది అవుతుంది. స్టాఫ్ సెలక్షన్ చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా స్టాఫ్ సెలక్షన్లో పాపం ప్రిపేర్ అయ్యి సీజీఎల్ అప్లికేషన్ రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి మిస్టేక్లు మీరు చేయకూడదు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ సంబంధించిన ప్రొఫార్మా డాక్యుమెంట్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి సర్టిఫికేట్. ఈ ఫార్మేట్లో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయాలి. ఇది ఎస్సీ ఎస్టీ సంబంధించి. ఓబీసీ సంబంధించిన సర్టిఫికేట్ ఫార్మేట్ ఇది. ఓబీసీ సంబంధించిన సర్టిఫికేట్ ఇట్లా ఉంటుంది ఫార్మేట్. మీరు ఈ ఫార్మేట్లో మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫార్మేట్ వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ అంటే 1 year ఇస్తారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫార్మేట్ ఈ ఫార్మేట్ ఇలా ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫార్మేట్ డిఫాల్ట్గా ఇదే ఫార్మేట్లో ఇస్తున్నారులేండి, నో ఇష్యూ. బట్ మీకు తెలియడానికి అంతే. సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఈ ఫార్మేట్లో ఉంది. సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ సంబంధించి అపెండెక్స్ అంటే మీకు డిక్లరేషన్ సంబంధించిన అనమాట, ఇది పీడబ్ల్యూడిటీ క్యాండిడేట్ సంబంధించి. సో ఈ విధంగా అయితే మీరు డాక్యుమెంట్స్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అయితే మీరు మెన్షన్ చేయాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీరు కూడా సబ్మిట్ చేయాలి, అది ఫార్మేట్లో కూడా. సో ఈ విధంగా ఇక్కడ మెన్షన్ చేసిన ఎనాక్సర్లో మెన్షన్ చేసినట్టుగా డాక్యుమెంట్స్ అయితే అప్డేటెడ్ డాక్యుమెంట్స్ అయితే చేసుకోండి. ఓబీసీ కూడా మీరు యాక్చువల్గా 3 years ఉండేది, బట్ ఇప్పుడు 1 year అంటున్నారు కాబట్టి అప్డేటెడ్గా ఉన్న ఓబీసీ సర్టిఫికేట్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ కూడా 1 year అంటున్నారు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కూడా అప్డేటెడ్గా చేసుకుంటే బెటర్. సో పీడబ్ల్యూ డైట్ కూడా పర్మనెంట్ సర్టిఫికేటే కాబట్టి అది నో ప్రాబ్లం. సో ఈ విధంగా మెన్షన్ చేసినట్టుగా మీరు అన్ని రెడీ చేసుకోవాలి. ఒకసారి బ్రీఫ్గా నేను డిస్క్రిప్షన్ ఫైనల్గా ఇచ్చేది ఏంటంటే, మనకి ప్రిలిమినరీ ఎగ్జాము, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ. సో ఈ 3 types మీరు అప్లికేషన్ మాత్రం ఎంటర్ చేసేటప్పుడు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు మాత్రం ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు. సో మన మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి ఈ 3 types, ఈ 3 వాటి మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ మీద మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి, కట్ ఆఫ్ క్లియర్ చేసుకోవాలి. ఆ కట్ ఆఫ్ అన్నది మీకు బేస్డ్ ఆన్ ఐబీపీఎస్ మెన్షన్ చేసిన దాంట్లోనే ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ మెయిన్ అనమాట. ఇందులో వచ్చిన మార్క్ని బేస్ చేసుకునే మీకు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇందులో వచ్చిన మార్క్స్ పెట్టుకుని మీకు ఏ బ్యాంక్ అనేది ఎలకేట్ చేస్తారు. ఇంటర్వ్యూలో మనకి సెలక్షన్ క్రైటీరియా ఏంటి 8:20 ఉంటుంది. ఇంటర్వ్యూలో తప్పనిసరిగా మీరు జనరల్ కేటగిరీ అయితే 40% క్వాలిఫై నేచర్ రావాలి, మిగతా కేటగిరీస్ అందరూ కూడా 35 marks రావాలి. కాబట్టి 100 marks ఉంటుందన్నమాట. సో 100 marks ఉంటుంది కాబట్టి మీరు ఎట్లా చూసుకున్నా 35-40 minutes ఇంటర్వ్యూ అయితే ఫెయిల్ అవ్వరు, బట్ మెయిన్ ఎగ్జామ్ మాత్రం మంచి స్కోర్ వచ్చేలా చూసుకోండి. సో అర్థం ఎలాగ క్వాంట్ అంటే మీరేంటి మెయిన్స్ ఎగ్జామ్లో స్కోర్ రావాలంటే జనరల్ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ చూసుకోండి, ఎకానమీ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం ఇంగ్లీష్ మీద గ్రిప్ తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం డేటా ఇంటర్ప్రిటేషన్స్, అదేవిధంగా రీజనింగ్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్. మీకు స్కోరింగ్ వచ్చేది ఈ 4 టాపిక్స్. అదే జనరల్ ఎస్సే అండ్ లెటర్ రైటింగ్ వచ్చేసరికి మాత్రం మీరు ఏం చేయాలంటే ఇంగ్లీష్ గ్రామటికల్ మిస్టేక్ లేకుండా సింపుల్ లాంగ్వేజ్లో రాయండి, ఓకేనా. సో దానివల్ల మీకు సిస్టమ్ ఎర్రర్స్ లేకుండా ఉంటే స్కోర్ కూడా వస్తుంది.
కాబట్టి మెయిన్‌గా చూసుకుంటే జనరల్ అవేర్‌నెస్, బ్యాంకింగ్ అవేర్‌నెస్, ఇంగ్లీషు, రీజనింగ్ అండ్ కంప్యూటర్. సో, ఈ 2 స్కోర్ చేస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మీకు టైమ్ సెన్స్ అనేది స్కోరింగ్ యాక్యురేట్ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. సో, ఈ విధంగా మీరు ప్యారలల్‌గా అన్నిటి మీద గ్రిప్ పెట్టండి. జనరల్ అవేర్‌నెస్‌కి వచ్చేసరికి మాత్రం మంచి వెబ్‌సైట్ సంబంధించి డౌన్‌లోడ్ చేసుకొని మీ జనరల్ అవేర్‌నెస్ అంతా కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే మాత్రం మీకు ఏప్రిల్‌లో మీకు ప్రొవిజనల్ అలాట్‌మెంట్ వస్తది. మీకు మంచి యాక్చువల్‌గా అసిస్టెంట్ మేనేజర్‌కెళ్ళి బ్యాంక్‌లో ఇది అవ్వడానికి ఉంటుందన్నమాట. సాలరీ కూడా చాలా బాగుంటుంది ఈ విషయం. సో, అదే విధంగా ఇది కూడా అందరికీ ఆస్పిరెంట్స్‌కి అందరికి షేర్ చేయండి. అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఇంక నేనైనా మిస్ అయితే ఏం లేదు. సో, ఇది నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అందరూ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్‌లో పెడతాను. డౌన్‌లోడ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి ఇదంతా కూడా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆల్ ది బెస్ట్.